హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సంతోష్ పామర్తి అనమాట. అండ్ గైస్, ఈరోజు వచ్చేసి మన ఓల్డ్ ల్యాప్టాప్ అయితే మీకు చూపించబోతున్నాను. నేను ఈ ల్యాప్టాప్ని అయితే వచ్చేసి 2009లో అయితే ఎప్పుడో నేనైతే పర్చేస్ చేశాను. దీని కూడా సుమారు 15 to 16 years అయితే అయిపోతుంది. దీని డిస్ప్లే అయితే పోయింది. నేను కీబోర్డ్ మౌన్స్ మన మానిటర్ని ఈ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసిన సిపి కింద అయితే వాడుతున్నాను అనమాట. దీంట్లో వైఫై, బ్లూటూత్ అన్నీ వచ్చేసి ఇథర్నెట్ అన్నీ బాగా అయితే వర్క్ అవుతున్నాయి. అండ్ గైస్ వచ్చేసి ఈ ల్యాప్టాప్ డివిడి ప్లేయర్ని కూడా నేనైతే ఇప్పుడు టెస్ట్ అయితే చేయబోతున్నాను. ఈ ల్యాప్టాప్కి అయితే వచ్చేసి మనకి సిడి ప్లేయర్స్ అయితే ఉంటాయి కదా, అవి మనకి వర్క్ అవుతున్నాయో వర్క్ అవ్వట్లేదు ఇప్పుడు నేను చూడబోతున్నాను అనమాట. మనకి డివిడి అయితే మనకు వచ్చేసి రైట్ సైడ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసి దిస్ పీసీ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి డివిడి డ్రైవ్ ఆప్షన్ అయితే ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ అయితే చేయండి. మీరు ఇక్కడ దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఆ డివిడి అయితే ఓపెన్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి ఇంక డివిడి వర్క్ అవుతుందో లేదో చూద్దాం. మనకి డివిడి అయితే ఇంకా వచ్చేసి మనకి వర్క్ అవుతుందన్నమాట. మనకి ల్యాప్టాప్ వచ్చి ఈ 4 లైన్ వచ్చేసి మనకి డివిడి ఇంకా వర్క్ అవుతుందంటే వచ్చేసి మనకి బెటర్ అనమాట. ఇప్పట్లో వచ్చేసి మనకి సీడీ ప్లేయర్లు అయితే ఎక్కడ లేవు. అంతే ఈ ల్యాప్టాప్ సీడీ ప్లేయర్స్ ఇప్పుడు వాడుతున్నారు అనమాట. ఇది ఇప్పుడు 2009 మోడల్ అనమాట. అప్పుడు మోడల్లో ఇంకా మనకి సీడీ కూడా రీడింగ్ చేస్తుందంటే బెటర్. ఇందులో ఫీచర్స్ కూడా మనకి అన్నీ బాగా వర్క్ అవుతున్నాయి వచ్చేసి. అన్గేసి మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి సీడీని అయితే రీడింగ్ చేస్తుంది. డిస్క్ నుంచి అయితే మనకి సౌండ్ అయితే వస్తుంది అనమాట. వచ్చేసి మనకి రీడ్ చేయడానికి 2 to 3 minutes తీసుకుంటుంది. ఇదిగోండి గైస్, మనకైతే వచ్చేసింది. ఇదిగోండి గైస్, ఇది వచ్చేసి మనం ఇన్సర్ట్ చేసాం కదా సీడీ, అందులో ఉన్న డేటా అనమాట. ఇందులో అయితే వచ్చేసి ప్రస్తుతానికి మ్యారేజ్ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి ప్లే అవుతున్నాయి లేదో చూద్దాం వచ్చేసి. అందుకేసి మీరు చూడొచ్చు, మనకి అయితే మనకి ఇంచక్క ప్లే అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. చూడొచ్చు గైస్, నేను ఇప్పుడు ఇన్సర్ట్ చేశాను కదా, మనకి ఆ సీడీలో అయితే వచ్చేసి మనకి ఓల్డ్ అనమాట. ఇప్పట్లో వచ్చేసి 2006, 2005లో వచ్చేసి రెడీ చేసిన సీడీస్ అనమాట. అండ్ మనకి అవి కూడా వచ్చేసి ఇప్పుడు డివిడి ప్లేయర్లు వర్క్ అవుతుందంటే బెటర్. అందుకే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి మన దగ్గర ఇంకో సీడీ కూడా ఉంది. ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. చూడొచ్చు గైస్, దీని మీద మొత్తం గీతలు అయిపోయి కరెక్ట్ అయిపోయింది వచ్చేసి. అండ్ గైస్, మనం ఈ సీడీని మళ్ళీ బతికించడానికి దీని మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఇంకా దీని మీద మనకు ఉంటుంది కదా లిక్విడ్ స్పిరిట్, అది వచ్చేసి మనం దీన్ని క్లీన్ చేసినట్లయితే ఇది ప్లే అవుద్దో లేదో ఇప్పుడు చూద్దాం వచ్చేసి. అండ్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి వచ్చేసి దాన్ని ఎంత క్లీన్ చేసి ఎంత రుద్దినా కానీ అదైతే ప్లే అవ్వట్లేదు. మనకి అది డిస్క్ అయితే వచ్చేసి మనకి కరెక్ట్ అయిపోయింది అనమాట. ఇంకా అది వచ్చేసి పని చేయదు. వచ్చేసి మనకి పార్ట్ 1 వర్క్ అవుతుంది. అండ్ గైస్, మీకు ల్యాప్టాప్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చేసి ఇంటెల్ 505 CPU 5th generation ప్రాసెసర్ అనమాట. ఇందులో ఇన్స్టాల్ చేసిన ర్యామ్ 4GB ర్యామ్, ఇంటెల్ హెచ్డి గ్రాఫిక్స్ అయితే ఉంటాయి. 64 బిట్ మీద ఆపరేట్ అవుద్ది. మీకు ఈ ల్యాప్టాప్ కావాలంటే మానిటర్లో అయితే వాడుకోవచ్చు.